ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గుణపాఠం అనుకోవచ్చా? పాకిస్తాన్ చెప్పాలంటే అది కుక్కతో ఒక వంకర అన్నట్లు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. మోడీ గారికి ముందు, మోడీ గారి తర్వాత పాకిస్తాన్ని మనం దండించే వైఖరిలో చాలా మార్పు. ఇప్పుడు మనం చేస్తున్నది అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్. గతంలో మన మీద దాడి చేసినప్పుడు, టెర్రరిస్ట్ అటాక్లు అయినప్పుడు, బాంబే లాంటి ఘటన అయినప్పుడు మా ఏడ్చుకుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి చెప్పుకునేది. కానీ ఈరోజు మా బాలకృష్ణ సినిమాలో ఉన్న డైలాగ్ ఉంటుంది కదా, మీ ఊరికి వస్తాం, మీ ఇంటికి వస్తాం, మీ ఇంటి నడిబొడ్డున కొడతాం అనే తోని ఈరోజు మనము ముందుకెళ్తున్నాం. దాంతో భారతదేశం మీద పాకిస్తాన్కు భయం, యావత్ ప్రపంచానికి ఒక గౌరవం కూడా పెరిగింది. ఇప్పుడు మోడీ గారు చెప్పిందే చేసిరు అనుకోవచ్చా సార్? మనం ఓన్లీ క్లారిటీతో చెప్పడం జరిగింది ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆన్వర్డ్స్, ఇంక్లూడింగ్ ఈరోజు మన షరీఫ్ వాళ్ళ ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది. మాకు సంకేతాలు ఇచ్చే కొట్టారు అని. అయినా కానీ సార్ ఏం మన ఉద్దేశం ఏంటి, ఏదైతే టెర్రరిస్టు అతి క్రూరంగా మన భారతీయుల్ని చంపారో దాని ప్రతీకారంగా టెర్రరిస్టుల్ని, టెర్రరిస్ట్ స్థావరాలని ధ్వంసం చేస్తామన్నాం. కానీ ఎప్పుడు మనం పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తాము, పాకిస్తాన్ మిలిటరీని అటాక్ చేస్తామని ఎప్పుడు మనం చెప్పాలి. అది మనం ఒక చుక్క రక్తం కాకుండా, ఒక చిన్న మనకు డ్యామేజ్ కాకుండా పాకిస్తాన్కు మనం కేవలం 23 నిమిషాల్లో 683 కోట్ల సామాగ్రితో 32,000 కోట్ల డ్యామేజ్ పాకిస్తాన్ ఈరోజు చేశాం. సార్, మనం ఉగ్రవాదుల్ని అంతం చేస్తే పాకిస్తాన్ మరి ఎందుకు కవింపు చర్యలకి తెగబడి దాడులు చేస్తున్నారు ఆర్మీ మీద? వాళ్ళు ఏమనుకున్నారు, మన ప్రతిస్పందన ఈ రీతిలో ఉంటుందని ఊహించలేరు. దెబ్బకు భయపడ్డారు, కాళ్ళబేరానికి వచ్చారు. సరే, మే 10th 23rd ఎర్లీ మార్నింగ్ ఒక 23 minutes ఒక 11 ఎయిర్ బేసెస్ మీద స్ట్రైక్తోని ఆ కాళ్ళబేరానికి వచ్చారు. మన ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ని మనం ఇప్పుడు యుద్ధం చేయాలని. ఎందుకంటే మనది ఎట్లా ఉంటుంది, మనం మంచి పాయింట్ షర్ట్ వేసుకొని మంచి కార్లో వెళ్ళేటోడు బురదల పోయేటోనితో పంచాయతీ పెట్టుకోడు కదా. అవునవును. సో మనం ఏంటంటే ఎదుగుతున్న ఎకానమీ, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది, ముందు 4వ అతిపెద్ద వ్యవస్థగా మారుతుంది. యావత్ ప్రపంచం భారతదేశాన్ని ఒక సూపర్ పవర్ గుర్తిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రతిష్ట మరియు ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడే కయ్యం పెట్టుకోదలుచుకోలేదు కాబట్టి మనం ఓపిక పెట్టాం. సార్, పాకిస్తాన్లో అభివృద్ధి లేదు, ఉగ్రవాదులను మాత్రం పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది ఇప్పటికీ. అదే కదా, మీరు చూడండి, ఎక్కడైనా డెవలప్మెంట్ లేని దగ్గరనే హింస ఎక్కువ ఉంటుంది. మీరు చూశారు కదా గతంలో. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మాకు పాకిస్తానే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కానీ, లేదా ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, లేకుంటే సిరియా కానీ, గాజా కానీ, పలస్తీన్ కానీ, అల్జీరియా కానీ, నైజీరియా కానీ, ఇవి ఎక్కడ చూసినా కూడా ఈ మతపరమైనటువంటి ఛాందస్సవాదం ఉండటం వల్ల డెవలప్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఏమవుతుంది, హింసావాదం పెరుగుతుంది. సార్, కొంతమంది రాజకీయ నాయకులు మేము పాకిస్తాన్ ప్రేమిస్తాం, మీతో పంచాయతీ మాకేంటి ప్రాబ్లం, మీరు ప్రేమించబోతే మేము ప్రేమించొద్దా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు సార్ దీన్ని? ఇక వాళ్ళని మనం ఏం చేస్తాము ఇప్పుడు